ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ అర్హతతో గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలకి సంబంధించి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో మనకి క్లర్క్ అలాగే ఎంటీఎస్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. స్టార్టింగ్లోనే మీకు 40,000కి పైగానే సాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ అలాగే సెలక్షన్లో కూడా మీకు ఎటువంటి రన్నింగ్ కానీ మెడికల్ కానీ లేదు. హాల్ టికెట్ కనుక మీకు వచ్చినట్లయితే 90% జాబ్ అనేది వచ్చినట్లే. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. ఎవరైతే 10th అర్హతతో పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకొని అప్లై అయితే చేసుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి కొత్తగా మనకి 10th క్లాస్ అర్హతతో ట్రాన్స్పోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 455 వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ నేను కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాడు, వెంటనే చూసేసి అప్లై చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ యొక్క గ్రూప్ సి సివిలియన్ పర్మనెంట్ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. మనకి రీసెంట్లీగా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లోని ఒక నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేయడం అనేది జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 17th వరకు అయితే టైం ఉంది. మనకి 28 డేస్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి డేట్ నుంచి 28 డేస్ అంటే సెప్టెంబర్ 17th వరకు లాస్ట్ డేట్ అనమాట. ఆ డేట్ లోపు అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్తో పాటు స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 అలాగే కుక్ ఈ విధంగా ఈ యొక్క వివిధ రకాల గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ ఇదే నోటిఫికేషన్కి సంబంధించి పేజీలోనే అప్లికేషన్ ప్రొఫార్మా అనేది ఇచ్చారు, అప్లికేషన్ ఫార్మాట్. ఈ అప్లికేషన్ పేజ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. ఈ అప్లికేషన్ పేజ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఇందులో మీరు డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి మనము అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. అన్నీ కూడా ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్లికేషన్ ప్రాసెస్ కూడా. కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూస్తే అప్లికేషన్ ప్రాసెస్ కూడా అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఎంటీఎస్కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉన్నాయో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి కదా. ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎసెన్షియల్ తప్పనిసరిగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ అనేది పాస్ అయితే అంటే 10th పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేయొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఎంటీఎస్కి సంబంధించి వివిధ ట్రేడ్లలో ఈ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. హెడ్ మెసెంజర్ అని చెప్పేసి, అలాగే ఎంటీఎస్ మెసెంజర్, సఫాయి వాలా, చౌకీదార్, వాషర్ మ్యాన్, డ్రాఫ్టరీ, గార్డెనర్ అని చెప్పేసి ఈ విధంగా జాబ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి హెడ్ మెసెంజర్ తప్ప మిగతా అన్ని ఉద్యోగాలకి జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ హెడ్ మెసెంజర్ ఉద్యోగాలకి మాత్రం మీకు ఏంటంటే క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చారు. 10th పాటు మీకు దానికి సంబంధించినటువంటి విభాగాల్లో ప్రొఫిషియన్సీ ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. కుక్ ఉద్యోగాలకి వచ్చేసి మీకు 10th పాస్ అయి ఉండి కుకింగ్కి సంబంధించి ఇండియన్ కుకింగ్కి సంబంధించి అంటే వంట చేయడానికి సంబంధించి మీకు స్కిల్స్ ఉండాలి. అంతేకాకుండా మీకు ఒక సర్టిఫికేట్ ఉంటే అది యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఈ ఎంటీఎస్ ఉద్యోగాలకి లెవెల్ 1 ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే అప్ టు 30,000కి పైగానే సాలరీ వస్తుంది. కుక్ ఉద్యోగాలకి లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 40,000కి పైగా సాలరీ వస్తుంది. స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2కి సంబంధించి లెవెల్ 4th ప్రకారం 50,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 ఉద్యోగాలకి మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా లేదంటే మీరు డిప్లొమా చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకుంటే మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి కోర్స్ చేసి ఉండాలి, లేదంటే డిప్లొమా అనేది చేసి ఉండాలి. ఇక్కడ మీకు డిక్టేషన్ ఉంటుంది, ట్రాన్స్క్రిప్షన్ అనేది ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా. ఈ విధంగా మనకి ఇక్కడ జాబ్ డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీకు ఒకటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు, రిటర్న్ టెస్ట్. ఆ రిటర్న్ టెస్ట్ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ రిటర్న్ టెస్ట్ అనేది ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా ఈ వేకెన్సీస్కి సంబంధించి ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. మీకు ఎటువంటి ఇంటర్వ్యూస్ కానీ స్కిల్ టెస్ట్లు కానీ రన్నింగ్ కానీ మెడికల్ కానీ ఏమి ఉండవు అనమాట. ఎగ్జామినేషన్లో మనకి ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారంటే చూడండి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ ఈ యొక్క టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ పెడతారు. అయితే ఇక్కడ ఏదైతే ఎంటీఎస్కి కాకుండా స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి వాటికి మీకు స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. ఎంటీఎస్కి సంబంధించి ఏదైతే ట్రేడ్లు ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఆ ట్రేడ్స్కి సంబంధించి మీకు స్కిల్స్ అనేవి ఉన్నాయా లేదా అని చెప్పేసి స్కిల్ టెస్ట్ అనేది పెట్టేటువంటి అవకాశం అనేది ఉంటుంది.
అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సంబంధించి అన్ని పోస్టులకి కూడా ఒకే విధంగా మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. మినిమం 18 నుంచి 25 ఇయర్స్ వరకు జనరల్ ఓసీ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి +10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. వేకెన్సీస్ డీటెయిల్స్ ఇక్కడ చూసినట్లయితే స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అన్ని కూడా జనరల్లో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కుక్కుకి సంబంధించి కూడా జనరల్లో వేకెన్సీ ఉంది. ఎంటీఎస్ హెడ్ మెసెంజర్కి సంబంధించి 1, మెసెంజర్కి సంబంధించి 5, సఫాయి వాలా 3, చౌకీదార్ 2, వాషర్ మ్యాన్ 1, డాఫ్ట్రీ 1, గార్డెనర్ వచ్చేసి 2. ఈ విధంగా మన ఇక్కడ ఈ వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే సో ఈ అప్లికేషన్ పేజ్ ఉంది కదా, మనకి 2 పేజెస్ ఉంది. లాస్ట్ 2 పేజెస్ అనేవి మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మనకి ఏమేమి డీటెయిల్స్ని రాయాలి అంటే సో ఇక్కడ మీరు మీ ఫోటోగ్రాఫ్ అనేది అతికించండి. అతికించిన తర్వాత మీ యొక్క నేమ్ ఇవన్నీ కూడా రాసేసేయండి. సో రాసేసిన తర్వాత సో ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వదిలేసేయండి. మిగతా డీటెయిల్స్ని మాత్రమే రాసేసేయండి. సో మిగతా అప్లికేషన్ ఫామ్లో మాత్రం అన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. ఇక్కడ బాక్స్లో మీ సిగ్నేచర్ పెట్టేసేసి ఇక్కడ ఫోటోగ్రాఫ్ ప్లేస్లో సో మీ యొక్క ఫోటో అనేది అతికించేసి గెస్టెడ్ ఆఫీసర్ ఉంటారు కదా, గెస్టెడ్ ఆఫీసర్ తోటి మీరు అటెస్టేషన్ చేయించండి పాసిబుల్ అయితే. లేదు అంటే మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసినా ప్రాబ్లం లేదు, అంటే మీ సిగ్నేచర్ పెట్టినా ప్రాబ్లం లేదనమాట. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్కి మీ ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ ఇచ్చారు ఏమేమి అటాచ్ చేయాలి అనేది. సో మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్, సో ఈ విధంగా అన్నీ కూడా అటాచ్ చేసేసిన తర్వాత సో మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ అనేది వేయండి. రెండు తీసుకోవాలి. సో దాని మీద మీరు 50 రూపీస్కి సంబంధించి పోస్టల్ స్టాంప్ అనేది అతికించాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇది మనకి అడ్మిట్ కార్డ్ అనేది పోస్ట్ ద్వారానే పంపిస్తారు కాబట్టి ఇది పంపించాల్సి ఉంటుంది. సో అలా మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి మరి ఎన్వలప్ కవర్లు సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ కూడా పెట్టేసిన తర్వాత మనకి ఏ అడ్రస్కి అప్లికేషన్స్ పంపించాలి అంటే ఇక్కడ అడ్రస్ అనేది ఇచ్చారు చూడండి. 2 అడ్రస్ అప్లికేషన్ ఫామ్లో 2 అడ్రస్ అనేది ఇచ్చారు. ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఎలా పంపించాలి మరి అంటే సో మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే ఫస్ట్ పేజీలో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్స్ అనేవి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే పంపించాలి. కాబట్టి అన్నీ కూడా డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని మీరు కేర్ఫుల్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే పంపించేసేసేయండి. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో మీకు ఇనీషియల్ పోస్టింగ్ జైపూర్లో ఉంటుంది. అయినప్పటికీ కూడా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా జాబ్ ట్రాన్స్ఫర్స్ లేబిలిటీ ఉంటుంది కాబట్టి సో మాకు 10th అర్హతతో పర్మనెంట్ జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో మీరు మాత్రం ఈ ఛాన్స్ అనేది మిస్ చేసుకోవద్దు. తక్కువ కాంపిటీషన్ ఎందుకు ఉంటుంది అండ్ మనకి హాల్ టికెట్ అనేది అందరికీ రాదు. అప్లై చేసిన వాళ్ళకి ఎవరైతే ప్రాపర్గా మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్స్ పెడతారో వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్స్ అనేవి పెడతారు. కాబట్టి సో మీరు ప్రాపర్గా ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే తక్కువ మందికి హాల్ టికెట్ వస్తుంది కాబట్టి మీకు ఈజీగా జాబ్ కొట్టే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా చెక్ చేసుకుని ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.